అవనికి తిరిగి స్వాగతం. పిల్లలు ఇంట్లో ఉన్నప్పటికంటే నలుగురిలో ఉన్నప్పుడు ఎక్కువగా అల్లరి చేస్తుంటారు. అలాంటి సమయాల్లో పిల్లల మీద తల్లిదండ్రులు కోప్పడలేరు, పైగా ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే పిల్లలకు ముందుగానే బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో వాళ్లకు తెలిసేలా చెప్పాలి. అల్లరి చేయకుండా పద్ధతిగా ఉంటేనే నలుగురు మెచ్చుకుంటారు అనే విషయాన్ని గుర్తుంచేలా చేయాలి. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. నమస్తే, అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశం ఆస్తి హక్కు గురించి. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది రమ్య గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి రమ్య గారు. నమస్తే. సో ఈ భర్త నుంచి ఎవరైతే మహిళ విడాకులు పొందిన తర్వాత ఆ భార్యకి భర్త నుంచి వచ్చే ఆస్తిలో ఎటువంటి హక్కు ఉంటుంది? అంటే పిల్లలతో సమానంగా తను కూడా ఆస్తిలో హక్కు పొందొచ్చు అంటారా? చాలా మందికి ఉండే డౌట్ అండి. ఒకవేళ విడాకులు తీసుకుంటేను లేకపోతే విడాకుల కేసు నడుస్తూ ఉండగా భర్తకి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ఆస్తి హక్కు కూడా వస్తుంది అనే అపోహ చాలా మందిలో ఉంటుందండి. యాక్చువల్గా హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ ఏమని చెప్తుందంటే, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, అంటే భర్త తన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి అతను ఎవరికి రాయకుండా చనిపోతే కనుక క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అందరికీ, అంటే భార్య, వాళ్ళకి పుట్టిన పిల్లలు, తల్లిదండ్రులు, వీళ్ళకి ఈక్వల్ షేర్స్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ తల్లిదండ్రులకి వాళ్ళకి ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉంటే భర్త సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో భార్య, పిల్లలకి ఈక్వల్ షేర్గా వెళ్ళిపోతుంది. సో తర్వాత ఇన్ కేసు ఒక డైవర్స్ అయిపోయి అతని ప్రాపర్టీస్ అన్నీ కూడా మాకు హక్కు ఉంది అంటే మ్యారేజ్ చేసుకుంటారు, ఇమీడియట్గా విడాకులు తీసుకొని ప్రాపర్టీస్ కూడా ఆస్తి కావాలన్న ఉద్దేశంతో ప్రాపర్టీ కేసులు ఫైల్ చేయాలనుకుంటే అవి అసలు జరిగే విషయం కాదు. దాని గెలిచిన కేసులు ఏమీ లేవండి. ఒకవేళ ప్రాపర్టీ షేరింగ్ కోసం వేసిన ఎందుకు గెలవలేరు అంటే, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనేది ఎవరికి కూడా వాళ్ళ స్వార్జితం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఏ సందర్భంలో భార్య, పిల్లలు దాన్ని క్లెయిమ్ చేయగలరు అంటే, వీళ్ళకి మెయింటెనెన్స్ అనేది, అంటే వీళ్ళని పోషించాలి ప్రాపర్గా. ఆయన ఏ రేంజ్లో అయితే బతుకుతున్నాడో అదే రేంజ్లో భార్య, పిల్లలు కూడా హ్యాపీగా బతకాలి అనేది చట్టం చెప్తుంది. సో ఈ చట్ట ప్రకారం వాళ్ళు మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకుంటే కనుక వీళ్ళ ఎడ్యుకేషన్, మ్యారేజ్, వీటన్నిటికీ సంబంధించి అతను మెయింటెనెన్స్ పే చేయాల్సి ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ అతను ప్రాపర్గా పే చేయకపోయినా, అది స్టిల్ పెండింగ్ ఉండిపోయినా, ఈ సందర్భం వచ్చినప్పుడు భార్య ఏం చేస్తుందంటే తనకున్న ప్రాపర్టీస్ని స్టే తీసుకోవడం, అతన్ని స్టేటస్ కో తీసుకోవడం కానీ, అంటే ఎవరికి అమ్మకుండా వాటిని అట్లా బ్లాక్ చేసి ఉంచుతారు కొన్ని ప్రాపర్టీస్ని. ఆ ప్రాపర్టీస్ వరకు వీళ్ళ మెయింటెనెన్స్, అంటే వీళ్ళ లైఫ్ లాంగ్ ఏదైతే చట్టం చెప్తుందో అప్పటి వరకు వీళ్ళ మెయింటెనెన్స్ అనేది ఆ ప్రాపర్టీ నుంచి క్లెయిమ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను ఎట్లాగో పే చేయడం లేదు. తర్వాత వచ్చినప్పుడు కనీసం ప్రాపర్టీ నుంచి అన్నా తీసుకుంటే కనుక పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మహిళలు అతన్ని హెరేస్ చేద్దామన్న ఉద్దేశంతో ఆస్తిలో మాకు కూడా వాటా వస్తుంది అంటూ ఇమీడియట్గా కోర్టులో ఏ పిటిషన్స్ ఫైల్ చేయాలన్నప్పటికీ అది జరిగే విషయం కాదండి. ఎందుకంటే ఓన్లీ ఇందాక నేను చెప్పిన సందర్భంలో మెయింటెనెన్స్ అతను పే చేయని సందర్భంలోనే ప్రాపర్టీకి క్లెయిమ్ చేయగలని తప్పించి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఎప్పుడూ కూడా అతని స్వార్జితం, అతని ఇష్టం, అతను ఎవరికైనా రాసుకోవచ్చు. దానికి సంబంధించి ఓన్లీ పోషణ నిమిత్తం మాత్రమే మహిళలు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ భర్త డిస్ప్యూట్స్ అట్లా నడుస్తున్నప్పుడు భర్త కొన్ని సందర్భాల్లో అమ్మేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కొంత విడిగానే ఉంటారు, డైవర్స్ కేసులు ఏమి నడవు, భర్త తన పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి, వీళ్ళంతా తేలుద్దాం, అన్ని ప్రాపర్టీస్ అమ్మేస్తే కనుక వీళ్ళు ఏం చేయగలరు భార్య, పిల్లలు అన్న ఉద్దేశంతో మొండిగానో లేదా తాగుడు మైకంలోనో పిచ్చితనంతో కొంత ఓవర్ యాక్షన్స్ చేస్తూ ప్రాపర్టీస్ని మిస్యూజ్గా తక్కువ రేట్లకి, అంటే ఒక 20 lakhs ఉంటే 10 lakhsకి 5 lakhsకి అంటే కక్ష తీర్చుకోవడం, ఆ కక్ష కోసం అని చెప్పి తక్కువ రేట్లకి అమ్మేయాలని చూస్తూ ఉంటారు. ఈ సందర్భం వచ్చినప్పుడు కనుక భార్య అంటే విడాకులు తీసుకోరు, దూరంగా ఉంటూ ఉంటారు, ప్రాపర్టీస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి, మెయింటెనెన్స్ రావట్లేదు, రేపొద్దుట పిల్లల భవిష్యత్తు ఎలాగా అనుకున్న సందర్భంలో ఈ ప్రాపర్టీస్కి సంబంధించి డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీలు ఏమన్నా ఉంటే లేదా సరిహద్దులు, ఇవి సర్వే నెంబర్స్ ఇవన్నీ తెలిస్తే కనుక డాక్యుమెంట్ నెంబర్ అవి సివిల్ కేసులో కేసు ఫైల్ చేసుకొని స్టేటస్ కో ఆర్డర్ తీసుకోవచ్చండి. అంటే ఆ ప్రాపర్టీస్ మనకి ఇచ్చేయమని చెప్పి మనం కోర్టుని అడగలేం, కానీ ఆ ప్రాపర్టీస్ అతని నెసెసిటీస్కి సంబంధించి, అవసరాలకి సంబంధించి తప్పించి తాగుళ్ళకి కానీ అప్పులకి కానీ వీటికి అమ్మడానికి లేకుండా ఉన్నది ఉన్నట్లు ప్రాపర్టీ అలాగే ఉంచి స్టే తీసుకునే హక్కు భార్య, పిల్లలకి ఉంటుందండి. సో చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మనవాళ్ళకి వచ్చేస్తాయి కదా అని చాలామందికి డౌటు. అట్లా ఎక్కడ చట్టం లేదండి, అది మన కల్చరు. యాక్చువల్గా దానికి సంబంధించి
తాతలు ఎక్కువ ఆస్తులు సంపాదించి ఉన్నప్పుడు తండ్రులు కొంత లావిష్గా ఉండేవాళ్ళు, పిల్లల్ని పట్టించుకోకపోవడం, కోడల్ని పట్టించుకోకపోవడం ఉండేది. అప్పుడు తాతలు ఎక్కువగా రెగ్యులర్గా అంటూ ఉండేవాళ్ళు అనమాట, నా ఆస్తి అంతా నా మనవాళ్ళకే ఇస్తాను, వీడు ఎందుకు పనికిరాడు నా కొడుకు అనే సందర్భంలో. అట్లా మన కల్చర్లో ఆస్తి తండ్రి మిస్యూజ్ చేస్తాడన్న ఉద్దేశంతో మనవాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాకుండా యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో పిల్లలు వాటా తీసుకోవాలన్నప్పటికీ కూడా అది సివిల్ కేసు, దానికి సంబంధించి కోర్టు ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అవి అసలు మెయింటెనెన్సే గడవని పొజిషన్లో కోర్టు ఫీజు, ల్యాక్స్ ఆఫ్ కోర్టు ఫీజు పే చేసి కోర్టుల చుట్టూ తిరిగే పొజిషన్ కాదు. ఫ్యామిలీ మ్యాటర్సే మోర్ దాన్ 3-4 years నడుస్తున్న సందర్భంలో ప్రాపర్టీ కేసులు ఎప్పుడూ కూడా అబోవ్ 5 years 10 years నడుస్తూ ఉంటాయి. సో దీనివల్ల పొజిషన్లో ఆ ప్రాపర్టీ పొజిషన్లో ఉన్న వాళ్ళే కాస్త హ్యాపీగా ఉండగలరు తప్ప ఫైట్ చేసి సాధించుకుని తీసుకుందాం అనుకునే వాళ్ళు చాలా సందర్భాల్లో చాలా తక్కువ. సో ఈ సందర్భం వచ్చినప్పుడు ఏంటంటే మహిళలు విడాకులు తీసుకున్నప్పుడు ఈ కేసులన్నీ వేసేది ఎందుకు అంటే, ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయి ఏదైనా ఒక ప్రాపర్టీ పర్మనెంట్ ఎలిమినీ కింద రాసి ఇచ్చేసి పిల్లలకి తననికి భరణంగా రాసిస్తారన్న ఉద్దేశంతో, లేదా కనీసం భవిష్యత్తులో మెయింటెనెన్స్ రెగ్యులర్గా పే చేయలేక ఇది పర్మనెంట్ ఎలిమినీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇవి వెయ్యాలి తప్పించి మిగతా కేసులు ప్రాపర్టీలో ఆస్తి వాటా అంటే డిస్ప్యూట్ ఉన్న కేసుల్లో ఏ మహిళ కూడా ప్రాపర్గా క్లెయిమ్ చేసుకోవడం అనేది సక్సెస్ఫుల్గా జరిగినవి అయితే ఎక్కడ లేవండి. నిజంగా అంటే రమ్య గారు మీరు ఎందాక అన్నట్టు భర్త నుంచి వచ్చే ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు, అపోహ ఉంటుంది. దాని గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు ఉండడం మీ వివాహ బంధానికి చాలాసార్లు ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు పుట్టగానే దంపతుల మధ్య బంధాలు బలపడ్డం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. పిల్లలు ఉండటం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఎంతో అన్యూన్యత పెరుగుతుంది, ప్రేమలు బలపడతాయి. వృద్ధులున్న ఇంట్లో పిల్లలు ఉంటే వారికి మానసిక, శారీరక, భావనాత్మక బలాన్ని అందిస్తారు. ఇది ఇవాల్టి అవని. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.